ఐపీఎల్ 2025 సీజన్తో ఒక సంచలనం అంటే వైభవ్ సూర్యవంశీ అని చెప్పాలి. 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ చరిత్రను తిరగరాసిన వైభవ్ వెనుక ఎవరున్నారు? రైతు బిడ్డ అయిన వైభవ్ సక్సెస్ జర్నీ ఎలా మొదలైంది? దేశంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పింక్ సిటీలో వెచ్చని సాయంత్రం. సవాయి మాన్ సింగ్ స్టేడియంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినప్పుడు క్రికెట్ ప్రేమికులు మాత్రమే కాదు, దేశం మొత్తం అతని అద్భుతమైన ఘనతకు సెల్యూట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ పై ఈ అద్భుతమైన సెంచరీతో అతను ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన సెంచరీ సాధించాడు. వైభవ్ తన ఇన్నింగ్స్ లో కేవలం 35 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అసలు వైభవ్ సూర్యవంశీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అతడు బీహార్ సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక మామూలు రైతు. ఆయన క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్కు క్రికెట్ ఓనమాలు నేర్పారు. ఆ తర్వాత సమస్తీపూర్లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా వద్ద శిక్షణ ఇప్పించారు. వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశారు. 9 ఏళ్ల వయసులో వైభవ్ 100 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవారు. వైభవ్తో పాటు అతనికి బౌలింగ్ చేసే నెట్ బౌలర్ల కోసం దాదాపు 100 టిఫిన్ బాక్సులు పట్టుకెళ్లేవారు. ప్రస్తుతం వైభవ్ బీహార్ తాజ్పూర్లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్కీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ తెలిపారు. వైభవ్ సూర్యవంశీ నెట్స్లో తీవ్రంగా శ్రమించేవాడని, ఉదయం 7:30 నుంచే ప్రతిరోజు 600 బంతులు ఆడేవాడని చెప్పారు. ఈ కఠినమైన దినచర్య 4 ఏళ్ల పాటు కొనసాగిందన్నారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వీలుగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్ ఆర్మ్ త్రో డౌన్లను కూడా ప్రాక్టీస్ చేసేవాడని మనీష్ ఓజా పేర్కొన్నారు. వైభవ్ టాలెగావ్లోని అత్యాధునిక అకాడమీలో కూడా శిక్షణ పొందాడని చెప్పారు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్టులో సూర్యవంశీ సెంచరీ సాధించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో బీహార్ తరఫున రంజీ ట్రోఫీ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత బీహార్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. తమ ప్రాక్టీస్ క్యాంపులో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో 1,10,00,000 భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ టీనేజ్ కుర్రాడికి అంత ధర ఏంటని అప్పట్లో అందరూ అవాక్కయ్యారు. అతని ఫియర్లెస్ గేమ్ చూస్తుంటే భవిష్యత్తులో భారత క్రికెట్ను ఏలేలా కనిపిస్తున్నాడు.